కమింగ్ ఇయర్ లో సాఫ్ట్వేర్ నమ్ముకుంటే నడి రోడ్డు మీదకి వస్తారా అంటే జనరల్ గా ఏంటంటే కంపారిటివ్లీ కొంచెం సాఫ్ట్వేర్ కి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఎప్పుడు జాబ్ ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు. సో పిల్లనిచ్చే పరిస్థితి లేదు. సో ప్రజెంట్ సిచ్యువేషన్ దారుణంగా ఉంది. సాఫ్ట్వేర్ అంటేనే ఒకప్పుడు ఓ అని చూసేవాళ్ళు, ఇప్పుడు చిన్న చూపు అయిపోయింది. ఇది ఎంతవరకు నిజం, రియాలిటీ మనం తెలుసుకుందామా? సో ఎందుకంటే సాఫ్ట్వేర్ నమ్ముకుంటే రోడ్డు మీదకి వచ్చేస్తారు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉండవు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఊడబీకేస్తున్నారు. జనరల్గా ఇది కామన్ ఆస్పెక్ట్. ఇది ఒక చాలా నార్మల్ విషయం. ఏది ఉద్యోగాలు పోవడం అనేది నార్మల్ విషయం, మళ్ళీ తెచ్చుకోవడం అనేది నార్మల్ విషయం. ఏ వల్ల ఉద్యోగాలు పోతాయి, ఏ వల్ల అది పోతుంది, అసలు సాఫ్ట్వేర్ వాళ్ళ పని అయిపోయింది. కంపారిటివ్లీ ఇప్పుడున్న సిచ్యువేషన్ కొంత క్రిటికల్గా ఉంది. డిసెంబర్ మంత్ అనేది కంపారిటివ్లీ డెఫినెట్లీ ఎప్పుడైనా కానీ ఏ సంవత్సరం చూసుకున్నా 10 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాల ముందు అంటే ఓవర్ ద డెకేడ్ చూసుకున్నా కానీ డిసెంబర్ మంత్ అనేది కంపల్సరీ కాల్స్ అనేది తక్కువ ఉంటాయి. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఈ మధ్య సోషల్ మీడియా చాలా బాగా పెరగడం వల్ల ఒక 1000 మందిని తీసేసినా, 2000 మందిని తీసేసినా, 3000 మందిని తీసేసినా చాలా పెద్ద న్యూస్ అయిపోతుంది అది. సో డెఫినెట్లీ దీంట్లో పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. సో రియాలిటీ మనం తెలుసుకుందాం. దీంతోపాటు 2030కి హై గ్రోత్ ఉన్న న్యూ జాబ్ రోల్స్ ఎక్స్పెక్టెడ్ ఏంటో తెలుసా? దాంట్లో టాప్లో ఉన్నది ఏఐ మిషన్ లెర్నింగ్ స్పెషలిస్టులు, ఏఐ ఆర్కిటెక్ట్స్, జెన్ఏఐ ప్రొఫెషనల్. సో టాప్లో ఉన్నారు. అంటే అన్ని స్ట్రీమ్స్లో పోల్చుకుంటే 2030కి టాప్లో ఉన్నది సాఫ్ట్వేర్ ఉద్యోగాలే. అండ్ దాని తర్వాత చూసుకుంటే బిగ్ డేటా, డేటా సైన్స్, డేటా అనలిటిక్ ప్రొఫెషనల్స్, తర్వాత సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్, ప్రైవసీ సెక్యూరిటీ ఇంజనీర్స్, ఆ తర్వాత సస్టైనబిలిటీ అంటే ఈ గ్రీన్ సంబంధించి సస్టైనబిలిటీ, స్మార్ట్ సిస్టమ్ ఇంజనీర్స్ వీళ్ళు అంటే దీనికి ఈవీ దీనికి రిలేటెడ్ ప్లస్ రెన్యూవబుల్ ఎనర్జీ. సో దీనికి సంబంధించి పాపులారిటీ పెరుగుతోంది. అండ్ ఎక్కువ ఎక్స్పెక్టెడ్ గ్రోత్ అనేది కొత్త జాబ్ రోల్స్ క్రియేట్ అయ్యేదానికి వీటన్నిటిలో. దీని తర్వాత రోబోటిక్స్, ఆటోమేషన్, డిజిటల్ ఎకానమీ క్రియేట్ అవుతుంది. డిజిటల్ ఎకానమీ అండ్ ఫిన్టెక్ జాబ్స్ రోల్స్ చూసుకుంటే ఫిన్టెక్ ఇంజనీర్స్, బ్లాక్ చైన్, డిజిటల్ ఫైనాన్స్ ప్రొఫెషనల్స్ చాలా భారీగా ఉద్యోగాలను పెరిగిపోతూ ఉన్నాయి. యూఐ యూఎక్స్, ఎక్స్ఆర్, మెటావర్స్, వర్చువల్ రియాలిటీ అండ్ ఇమెన్సివ్ డెవలపర్స్, తర్వాత కోర్, ఇలా సర్వీసు, ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు ఉద్యోగాలు కమింగ్ డేస్లో రాబోతున్నాయి. దాంట్లో కూడా టాప్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలే ఉన్నాయి. అంటే మొత్తం సెర్చ్ చేయండి, మాట్లాడండి, ఎంతమందితో మాట్లాడండి. మనం ఇప్పుడు మన ఇళ్లలోనే చూసుకుందాం, మన ఊర్లో ఉన్నామో, పల్లెటూరులో ఉన్నామో, సో లేకపోతే మన హైదరాబాద్లో ఎక్కడున్నా కానీ ఆ సరౌండింగ్స్లో ప్రతి 4-5 ఏళ్ళకి కంపల్సరీ ఒక సాఫ్ట్వేర్ ఉంటాడు. అన్ని జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి. సాఫ్ట్వేర్ నమ్ముకుంటే కాదు, సాఫ్ట్వేర్కి ఎప్పటికప్పుడు అప్డేట్ అయిన వాడు కోట్ల జీతాలు తీసుకుంటా ఉన్నారు. రియాలిటీ ఇది. దీంతో పాటు మీ అందరికి చెప్పా కదా, న్యూ జాబ్స్ 2030కి కొత్తగా క్రియేట్ అయ్యే జాబ్స్ గురించి మీ లిస్ట్ మీకు ఇచ్చాను కదా. మళ్ళీ ఒకసారి చదివి వినిపిస్తాను. ఏఐ మిషన్ లెర్నింగ్ స్పెషలిస్టు, ఏఐ ఆర్కిటెక్ట్స్, జెన్ఏఐ ప్రొఫెషనల్స్, బిగ్ డేటా, డేటా సైన్స్, డేటా అనలిటిక్ ప్రొఫెషనల్స్, సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్, ప్రైవసీ సెక్యూరిటీ ఇంజనీర్స్, గ్రీన్ సస్టైనబిలిటీ సంబంధించి, రోబోటిక్స్ సంబంధించి, ఆటోమేషన్ సంబంధించి, డిజిటల్ ఎకానమీ చూసుకుంటే ఫిన్టెక్ ఇంజనీర్స్, బ్లాక్ చైన్, డిజిటల్ ఫైనాన్స్ ప్రొఫెషనల్స్, వీళ్ళందరికీ కూడా చాలా కొత్త జాబ్ రోల్స్ అనేవి క్రియేట్ అవబోతుంది నెక్స్ట్ వచ్చే 5 సంవత్సరాల్లో. అండ్ సరే మనం ఇంకా మాట్లాడుకున్నాం కదా, సాఫ్ట్వేర్ నమ్ముకుంటే నడి రోడ్డు మీద వస్తారు. రియాలిటీ ఏంటంటే గత 10 సంవత్సరాలు గ్రాఫ్ ఒకసారి మనం గమనిస్తే 2016 దాదాపు 21 మిలియన్ వరల్డ్ వైడ్ గ్రోత్ రేట్ ఉంది. 2018లో అది 23 అయింది. 2019లో ఆల్మోస్ట్ 23.9 మిలియన్ అయింది. 2021లో 25.6 మిలియన్ అయింది. 2023లో 26.3 to 27.7 అయింది. అండ్ దెన్ 2024లో 28.7 మిలియన్. 2025లో అప్రాక్సిమేట్లీ సేమ్ కంటిన్యూ అవుతా ఉంది. సో ఇయర్ ఎండ్కి కానీ లేకపోతే నెక్స్ట్ ఇయర్ కానీ దీనికి సంబంధించిన కూడా అప్డేట్ వస్తుంది. ఎక్కడా కూడా తగ్గినట్టు పెరుగుతూనే ఉన్నాయి కదా, ఉద్యోగాలు పెరుగుతూనే ఉన్నాయి. సాఫ్ట్వేర్ నమ్ముకున్నాడు చెడిపోయినాడు చరిత్ర లేదు. నిజంగా చెప్తాను, సాఫ్ట్వేర్ అనేది అంత మంచి జీతాలు, కాకపోతే ఏంటి అంటే కష్టపడాలి, చాలా కష్టపడాలి. కంపారిటివ్లీ ఫిజికల్ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్ చాలా ఉంటుంది. కంపారిటివ్లీ డబ్బులు ఎక్కువ వచ్చినప్పుడు స్ట్రెస్ కూడా ఎక్కువ ఉంటుంది, జీతాలు కూడా ఎక్కువ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఏంటంటే సడన్గా లే ఆఫ్స్ అవ్వడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ అది నెగిటివ్ ఆస్పెక్ట్స్ అయినప్పుడు పాజిటివ్ ఆస్పెక్ట్స్ చాలా ఉన్నాయి. వచ్చే సంవత్సరంలో చాలా నేను ఈ మధ్య కాలంలో కొంచెం చూశాను. నాకు అసలు జనరల్ టాపిక్ కూడా అయిపోయిందంటగా. మా రిలేటివ్స్, కజిన్స్, పిల్లలు, తమ్ముళ్ళు, లేకపోతే చెల్లెళ్ళు చదువుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూర్చున్నప్పుడు అందరు నన్ను రౌండప్ చేసి అయిపోయిందంట కదా అన్నయ్య, సాఫ్ట్వేర్ పని అయిపోయిందంట. ఏం అయిపోలే, కొత్త జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి, క్రియేట్ అవుతానే ఉంటాయి, కొత్త కోర్సులు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు కొత్తగా ఏఐ, జెన్ఏఐ, ఏఐ ఏజెంట్స్ చెప్పుకుంటూ పోతే బోలెడు ఉన్నాయి. పాజిటివ్ ఆస్పెక్ట్లో మనం ఆలోచించాలి. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. సో ఎవరైతే కోర్స్ నేర్చుకుంటున్నారో కంటిన్యూ చేయండి. ఇవన్నీ ఉత్తమ మాటలు. జాబ్ తెచ్చుకునేవాడు తెచ్చుకుంటూనే ఉన్నాడు, కోట్ల జీతాలు తెచ్చుకుంటూనే ఉన్నాడు. ఓకే, కొత్తవి అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి, న్యూ జాబ్ రోల్స్ క్రియేట్ అవుతానే ఉన్నాయి. దీన్ని ఆలోచన చేసి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వదిలేసి మీరైతే కోర్స్ నేర్చుకుంటున్నారో కంటిన్యూ చేయండి. ఎట్లాగైనా కానీ
2026 ఫిబ్రవరి మార్చ్ లోపల జాబ్ రావాలి మీకు. దాని దగ్గర కష్టపడండి. ఎవరో కాల్ ఇంకా కోర్స్ స్టార్ట్ చేయకపోతే త్వరగా మంచి కోర్స్ మీకు సూట్ అయ్యే కోర్స్ స్టార్ట్ చేయండి. నేను కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఈ వీడియో చివరి వరకు చూసినా, ఫస్ట్లో చూసినా, ఎట్లా చూసినా కానీ నన్ను అభిమానించి ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి కూడా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మార్చ్ ఏప్రిల్ అందరూ కూడా సాధ్యమైనంత జాబులు రావాలి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రా సైనింగ్ ఆఫ్.